ఈసాల కప్పు నమ్ముడు. ఈసారి కప్పు ఆర్సీబీదే. ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. కింగ్ కోహ్లీ కళ ఎప్పుడు నెరవేరుతుందో. ఇసొంటి మాటలన్నిటికీ సమాధానం చెప్పింది ఆర్సీబీ. ఐపీఎల్ అనే క్రికెట్ ఆటలో అడుగుపెట్టి 18 ఏళ్ళు అవుతున్నా కప్పు గెలుసుడు అనేది కలగానే మిగిలింది. అగో ఇప్పుడు దానికి బ్రేక్ వేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎంతో మంది సూపర్ హిట్టర్లు ఉన్నా అంతకు ముందు ఏబీ డెవిలియర్స్, మ్యాక్స్వెల్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, ట్రావిస్ హెడ్, స్టార్క్ ఇట్లా హేమీలు ఆడిన ఆర్సీబీకి కప్పు రాలేదు. కానీ 18 సంవత్సరాలకు జట్టు గెలిచి కప్పును ముద్దాడింది. అదేందో గానీ జట్టు పుట్టినప్పటి నుంచి ఆర్సీబీ జట్టుకి ఆడిన విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఇది కూడా 18 ఐపీఎల్ ఆటే. గెలిచిన డేటులో ఉన్న నెంబర్లను కూడినా 18 వస్తున్నది. 18 ఐపీఎల్ ఆటల కోహ్లీ చేసిన 657 పరుగులల్లో ఉన్న నెంబర్లన్నీ కూడినా 18 వస్తున్నది. తన తండ్రి క్రికెట్ ఆడినప్పుడు 18వ నెంబర్ జెర్సీయే వేసుకున్నాడట. ఇట్లా 18 అనేది కోహ్లీ చుట్టూ అల్లుకొని అలుముకున్నది. అందుకే 18 ఏళ్ల తర్వాత 18 ఏళ్ల తండ్రాటకు ఫలితం దక్కింది. తన తోటి ఆటగాళ్లున్న జట్టులు ఐపీఎల్ కప్పులు కొట్టుకుంటూ పోతుంటే వాళ్ళ సంబరాలు కళ్ళ ముందట కదలాడుతుంటే ఎంత యాత్ర పడ్డాడో ఆ దేవునికే ఎరక కావచ్చు. ఒక్కొక్క జట్టు 1, 2, 3, 5, 6 అనుకుంటా కప్పులు గెలుచుకుంటా పోతుంటే ఎంత బాధపడ్డాడో ఏమో. అందుకే కావచ్చు ఫైనల్లో గెలిచినాక కోహ్లీకి దుఃఖం ఎగజిమ్ముకొని వచ్చింది. ఎంత పోరాటం చేసినా ప్రతి ఐపీఎల్లో హయ్యెస్ట్ పరుగులు కొట్టిన ఆర్సీబీ జట్టు కప్పును గెలవలేకపోయింది. కోహ్లీ ఒక్కడే ఆడితే జట్టు గెలవదు కదా. అందరూ కష్టపడాలి. జట్టులో ఉన్న ప్రతి ఒక్కల పర్ఫార్మెన్స్ సూపర్ ఉండాలి. అప్పుడు కప్పు కప్పతీరుగా ఎగిరి చేతుల పడుతుంది. పోయినసారి ప్రతి ఒక్క మ్యాచ్ గెలిస్తేనే సెమీస్కు పోతారు అన్నట్టు ఉంటే పోరాటం చేసిండు. శక్తినంతా కూడగట్టి జట్టును గెలిపించుకుంటూ వచ్చిండు. అయినా కప్పును ముద్దాడలే. ఆఖరికి ఆర్సీబీ జట్టు మీద జోకులు కూడా వేసిండ్రు. ఈసారి కూడా లాలీపప్పే. ప్రతిసారి వచ్చే ఐపీఎల్ మనదే. కోహ్లీ ఆర్సీబీని వదిలిపెట్టి ఏరే జట్టుకు ఆడితే మంచిది అనే మాటలు జోకులు పేలినాయి. సోషల్ మీడియాలో ట్రోలింగులు చెవులలో సీసం పోసినట్టు అయింది కావచ్చు. కానీ ఏం పట్టించుకోకుండా ఆట మీదనే కన్నేసిండు, కప్పు కొట్టిండు కోహ్లీ. జట్టు మారలే, ఆర్సీబీని ఇడవలే. ప్రతి మ్యాచ్లో తనదైన ఆట తీరును చూపెట్టి విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో కూడా అందరికంటే ఎక్కువ పరుగులు కొట్టిండు. క్రికెట్ అంటే అందరూ ఆడి జట్టును గెలిపించే ఆట కాబట్టి ఈసారి అందరూ మంచిగా ఆడినరు. ఫైనల్ ఆటలో పంజాబ్ జట్టును కట్టడి చేసిండ్రు. ఆర్సీబీ కప్పు గెలిచింది అని చరిత్రలో రాసుకునేటట్టు చేసిండ్రు. ఓర్ని ఇంకా పంటలకు ఎరువులు వేసే కాలం దగ్గరకు రానేలేదు. రైతులు సంచులు సామాన్లు లైన్లలో పెట్టే రోజులు వచ్చినాయి కదా అని అనుకుంటున్నారా? కానీ ఇది ఎరువుల కోసమో ఇత్తనాల కోసమో కాదు, కడుపు నింపే బియ్యం కోసం పడుతున్న తనలాట. రేషన్ షాపులల్లో 3 నెలల బియ్యం ఒక్కసారే ఇస్తున్నారని చెప్తే పబ్లిక్ పడుతున్న బాధలి. కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టి ఎర్రటి ఎండలలో నిలబడలేక ఇగో గిట్లా గిలగిలలాడుతున్నారు పబ్లిక్. కొన్ని దిక్కుల ఎక్కడ వెనకబడిపోతామో, ఏడ సన్న బియ్యం మిస్ అవుతామో అన్నట్టు పొద్దుగానే డీలర్ షాపుల ముందడికి వచ్చి పడిగాపులుగా వస్తున్నారు. ఎండలకు తట్టుకోలేక కొందరు సొమ్మసిల్లిపోతున్నారు. చెత్తిర్లు తెచ్చుకొని నెత్తిలో బట్టలు వేసుకొని ఉబ్బరిచ్చినా ఉడకపోసినా పొయ్యి మీద ఉడికే బియ్యం కోసం ఎండలల్లా ఉడుకుతున్నారు. ఎప్పుడు లేంది ఇప్పుడే ఎందుకు ఇట్లా అవుతున్నది? ఎందుకు ఇంతగానం జనం జాతర తీరుగా వచ్చి లైన్లు కడుతున్నారు అంటే వచ్చే 3 నెలల బియ్యం ఇప్పుడే ఇయ్యాలని సెంటర్ సర్కారు నిర్ణయం చేసిందట. అట్లెందుకంటే వచ్చేది అసలే వానకాలం. ఎప్పుడు రేషన్ షాపులలో సర్వర్లు పనిచేస్తాయో ఎప్పుడు బంద్ అవుతాయో తెలియదు కాబట్టి జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం, గోధుమలు ఇప్పుడే ఇయ్యాలని చెప్పిండ్రట. ఈసారి వానలు వరదలు ఎట్లుంటాయో కూడా తెలియదు కాబట్టి పబ్లిక్ 3 నెలలకు సరిపోయే గాసం అందుబాటులో ఉంచాలనే ఆలోచన చేసిందట. అందుకే 3 నెలల బియ్యం, గోధుమలు ఒకసారి ఇస్తున్నారని చెప్తే గింత గోసపడుతున్నారు పబ్లిక్. కొండ నాలికకు మందు పెడితే ఉన్న నాలిక ఊసిందన్నట్టు అవుతున్నది. 3 నెలల బియ్యం కోసం వస్తే ఆలస్యం అయి కొలువుకు దూరం అవుతున్నాం. చేసేది చిన్న ప్రైవేటు కొలువు కాబట్టి అది ఉంటుందో ఊడుతుందో తెలుస్తలేదు. వ్యవసాయం చేసేటోళ్ళు కూలీనాలు పోకుండా అవుతున్నారు. గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తున్నదని అంటున్నారు. ఎట్లాగూ 15వ తారీఖు దాకా బియ్యం ఇస్తున్నారని తెలిసినా అందరూ ఒక్కసారి వచ్చే వరకు తిప్పలవుతున్నదని అంటున్నారు డీలర్లు. దీనికి తోడు కొన్ని దిక్కుల సర్వర్లు పనిచేస్తలేవని సర్వర్లు పనిచేసే రేషన్ షాపుల కాడికే వచ్చి లైన్లు కడుతున్నారు. ఇక దీని మీద ప్రతిపక్ష పార్టీలు కేంద్ర రాష్ట్ర సర్కార్లను తిడుతున్నాయి. 3 నెలల బియ్యం ముందుగానే ఇస్తామని చెప్పి పబ్లిక్ ను తిప్పల పెడుతున్నారు. ఎప్పుడో సర్వర్లు పనిచేయాయి కావచ్చు అని చెప్పి ఇప్పుడే పని చేయకుండా చేస్తున్నారని అంటున్నారు. మాది డిజిటల్ సర్కార్ అని చెప్పుకునే వాళ్ళు టెక్నాలజీని వాడుకునే పద్ధతి తెలియక పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే ఇటువంటి పనులు చేస్తున్నారని అంటున్నారు. ఏందో ఏమో గానీ ముందుగాల ఇచ్చే 3 నెలల బియ్యంతో తిప్పలే అవుతున్నదని అంటున్నారు పబ్లిక్.